కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్యోన్యంగా ఈ శివోహం టీం సహాయ సహకారాలతో, అలాగే ఇక్కడున్న గ్రామస్తుల సహాయ సహకారములతో, అలాగే పిఠాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నేటి రోజున మహాచండీ యాగం నిర్వహించబడుతోంది. ఇది మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభమవుతోంది. 50 మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని చూసి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అందరూ కూడా అతి త్వరగా ఇక్కడ కార్యక్రమం కదా కనకాంబరాలు యాక్షన్ ప్లే లేదండి మరి అధికారం మంచి చేయొద్దంటున్నారు. ఇంద్ర పగటి పంపినారు కదా భక్త జనానాం పరదేవత అనుగ్రహేణ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం భీష్మ ఏకాదశి స్థిరవాస ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే. ఎందుకంటే ఈ చండీ హోమంలో సర్వదేవతాత్మకమైనటువంటి అమ్మవారి యొక్క వైభవం కీర్తింపబడుతుంది. అమ్మవారి అర్చన జరుగుతుంది. ఈ అర్చన ఎక్కడ జరుగుతుందో అక్కడ దుర్భిక్షం ఉండదు. ప్రధానంగా మనిషి బ్రతకడానికి చాలా ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి స్థితిని పొందడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. దీని పేరే చండీ హోమం అన్నాం. నిజానికి చండీ అనగానే అందరికీ ఈ రోజుల్లో పరిచయం ఉంది. కానీ ఈ చండీ సప్తశతి ఉన్నటువంటి అసలు పేరు దుర్గా సప్తశతి. పసుపు గణపతికి క్షిప్ర గణపతి అని పేరు. ఈ క్షిప్ర గణపతిని అర్చన చేయడం వల్ల వాడికి ఉన్న సమస్తమైనటువంటి క్లేశములు బాధలు అన్ని తొలగిపోయి గణపతి అనుగ్రహంతో వాడు ఈ గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత అక్కడ మండపారాధన చేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి మనం చెప్పుకోవలసినవి. అదంతా కూడా ఏ ఒక్కటి కూడా బృహత్తని ప్రసోనాస్తానో ముంచంద్రమోహసః సుమంగళే రజం వధో నమగోసమే నవశ్యన ఓహాజ్యమత్యేదత్వాయాగాయుధపాలయిష్టవః మే వరుణశ్రుభే హవమత్యాత వృణయాస్యోరాచకే మాతర్మే మధుకైట భగ్నమహిష ప్రాణాపహారోద్యనే హేళా నిర్మిగధూమ్రలోచనవధే దండముండార్దిని రక్తమేతనుజే నిత్యేంద్రాధనునాం సర్వజ్ఞేశ్వర భైరవాంగనిలయాం పద్మావతీం చింతయే
क्षीरावाहयामि ध्यायेन रत्नपीठेषु सकलकठिनं शृण्वने श्यामलाङ्गीं स्त्रीकाङ्घ्रं सरोजे शशिशकलधरां पल्लवीं वादे ईशानं दिक्पालकमावाहयामि ओषण ओदनेतिष्ठाने मोदसविता ओत्थावादस्य सरितागतङ्गभर्वाधत्तरवह्पयामहे ओषणावाहयामि समर्पयामि वर्णेतमसोऽधिजातो वनस्पतिस्तमविद्वाधूलः फलानि तपसानबिम्बमायान्तरायाश्च बाह्या लक्ष्मीः स्नानं समर्पयामि भायमेयं समर्पयामि तैर्मां देवसखः कीर्तिस्मै ईश्वरो सर्वभूतानन्दानुभवक्तये श्रियं समर्पयामि समर्पयामि सत्यमहीमहि रोमन्नस्य मधिश्रेष्ठयतान्यशः कर्तमेन प्रजाभूता प्रतिसम्पदकर्तमा శ్రీమాతరం భక్తమా. ఇంత మాతృత్వ భావం ఉన్నప్పటికీ దాన్ని ప్రకటించడానికి అలాగే ఈవిడ అమ్మ మనల్ని అనుగ్రహిస్తారు అనే ఆ భావం కుదరడానికి క్షేత్రములు ఈ యజ్ఞములు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా తను అమ్మవారు ఎక్కడుండి మనల్ని తుదకి ఇక్కడైనా సరే ఇక్కడ ఇంత యజ్ఞం జరుగుతున్నా మనం ఇక్కడికి రావాలంటే ఈ మాట వినాలంటే అమ్మ అనుగ్రహం పూర్ణంగా మెండుగా ఉంటేనే ఇక్కడికి వస్తాం. కబుర్లు ఇంటి దగ్గర కబుర్లు మాట్లాడుతున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం ఒకటే ఉండదు. ఇక్కడికి వచ్చి కూడా అదే మాటలు మాట్లాడితే అది వృధా. ఇక్కడికి వస్తే ప్రయోజనం పొందినట్టు కాదు. ఇక్కడికి వస్తే జరుగుతున్న పూజా కార్యక్రమాలు అందరికీ ఉంటుంది. బాల్య దశలో ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలనే ఆలోచన ఉంటుంది. నా మాటలో ఉన్న లోతు తెలుసుకోవాలి. మంచి మార్కులు రావాలి. ఎందుకు మార్కులు? నలుగురు మంచి మార్కులు తెచ్చుకున్నాం అంటారు. అలా కాదు. అది ఎప్పుడైనా సరే విద్యను ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని వర్ణించి చెప్పడానికి ఎంతో గొప్ప. మీకు అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్తాం, యజ్ఞ భస్మాన్ని తీసుకుని వెళ్తాం, అమ్మ అనుగ్రహాన్ని పొంది వెళ్తాం. అది మాత్రమే కాదు, మరొకటి కూడా మీ అందరికీ అనుగ్రహంగా ఏర్పాటు చేయాలి అని అమ్మ సంకల్పం. ఏంటంటే ఏదో ఇక్కడికి వచ్చే ప్రసాదం తీసుకువెళ్ళామనేది కాదు, అమ్మని మనతో తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తారు? అందులో సమాజం గురించి ప్రత్యేకంగా రాశారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కొన్ని దాన్ని ఏంటంటారు, కన్ఫ్యూజన్. మీకు అర్థమయ్యే భాషలో కన్ఫ్యూజన్, అర్థం కాని ఒకనొక స్థితి. సనాతన ధర్మం అంటే ఏమిటి, ఆర్ష విజ్ఞానం అంటే ఏంటి, ఈ ధర్మం తాలూకా గొప్పతనం అంటే ఏమిటో తెలియని స్థితి. ఆ తెలియని స్థితిలో నుంచి వాళ్ళందరినీ జాగృతం చేసి విద్యార్థుల కోసం రాశారు ఒక చిన్న పుస్తకం. రాసినప్పుడు అందులో ప్రధాన అంశాలుగా కొన్ని రాశారు. అందులో సమాజం చాలా ముఖ్యమైనది. సమాజం చేతనే, సమాజమే ప్రపంచం అంటే సమాజమే, మరొకటి వేరే ఏమి కాదు. ఒకే విషయాన్ని చెప్పింది ఏంటంటే మనం ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన ప్రయోజనం ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదాదులందు ఎంత ప్రయోజనాన్ని ఫలితాన్ని పొందుతున్నారో ఈ భగవద్ విషయములు వినడం చేత కూడా అంతే ఫలితాన్ని పొందాలనే ప్రయత్నమే ఈ మాటలు. కేవలంగా చెప్పేటువంటివి కాదు. ఇది ఒక ఉపన్యాసము, ఒక ప్రవచనము కాదు. మనకి ఒక విజ్ఞానాన్ని అందించే మాటలు, కేవలం ప్రవచనం కాదు. అయితే ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఒకరి ద్వారా ఏర్పడింది కాదు, ఒక మనిషితో ముడిపడింది కాదు, ఒక గ్రంథంతో ముడిపడింది కాదు, ఒక ప్రాంతంతో ముడిపడింది కాదు, ఒక దేశంతో ముడిపడింది కాదు. సర్వ ప్రపంచములకి ఆలవాలమై మూలమైనటువంటి గొప్ప ధర్మం ఇది. కర్తృత్వం అంటూ ఎవరు లేదు. ఏదైనా ఒక గ్రంథానికి ఒక్కొక్క కర్త చెప్పుకున్నామంటే సనాతన ధర్మానికి కర్త అంటూ ఎవరు లేదు. ఆయనకు ఉన్నదల్లా చివరా ఉన్నది ఆయనే, మధ్య ఉన్నది ఆయనే, ఆదిలో ఉన్నది ఆయనే. మూడో వ్యక్తి ఎవరు, రెండో వాడు ఎవరు లేడు, ఒక్కడే పరమేశ్వరుడు. అయితే ఈ పరమేశ్వరుడు గురించి ఇందాక చెప్పాను,
వేదమే అన్నిటికీ మూలం, వేదోచిత ధర్మ మూలం. వేదాన్ని అర్హతతో అధ్యయనం చేయాలి, అర్హత లేని వాడు వేదాధ్యయనం చేయకూడదు. అయితే ఈ వేదంలో చెప్పబడిన ఈ ధర్మాన్ని మనం అందరం పొందాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, రాజ్యాంగంలో మనకి కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి. రాజ్యాంగం ఆ పౌరుణ్ణి శాసిస్తుంది, నువ్వు ఇలా చేయనా అని బతుమాలు. రాజ్యాంగం ప్రకారం ఆ దేశ పౌరుల అనే ఒక ఈ 4 అక్షరాలకు అర్థం చెప్పాలి అంటే సంపూర్ణంగా హరిశ్చంద్రోపాఖ్యానం అంతా వింటేనే కానీ అది అర్థం కాదు. అంత పదం సత్యం వద అన్నది అంత గొప్ప పదం. అదేదో తేలికగా మనం పుస్తకం మీద రాసుకునేదో పేపర్ మీద రాసుకునేదో కాదు. వేదం ప్రభు సంహితమని ఎలా చెప్తుంది. ధర్మంచర అంటే మొత్తం 24,000 శ్లోకాల రామాయణాన్ని పూర్తిగా చదవడం కాదు, అధ్యయనం చేస్తే గానీ ధర్మంచర అన్న 4 అక్షరాలు వాడికి అర్థం కావాలి. 2 మాటలు అర్థం అవ్వాలంటే అంత స్థాయి వేదండి. కానీ అంత స్థాయి వేదండి కదండి, మనకు అర్థం కాదు దాన్ని వదిలిపెట్టాల. మనకి మహర్షులు ఏం చేశారంటే దానిని స్మృతి గ్రంథములుగా పురాణములుగా ఇచ్చారు. అందుకే శంకరుల్ని తలుచుకుంటే ముందు మొట్టమొదట వాటినే తలుచుకుంటాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటున్నామంటే శంకరుల దయ 72 పాషండ మతాలని ఖండించి అవైదిక సనాతన ధర్మాన్ని అద్వైత ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి వారు ఆదిశంకరుడు. అలాంటి ఆదిశంకరుడు మనకి అనేకమైన గ్రంథాలు ఇచ్చారు. ఆ ఆదిశంకరుడు కూడా అమ్మవారిని స్తుతించారు మన గొప్పది. అందుకని ఆ వేదం అనేది చాలా ప్రధానం. వేదం తర్వాత స్మృతి చాలా ప్రధానం, తర్వాత పురాణములు చాలా ప్రధానం. ఎందుకంటే కాంతా సంహిత అని కావ్యాన్ని ఇందాక ఎలా చెప్పాను, వేదం ప్రభువులే శాసిస్తుంది. కానీ అమ్మా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవ్వరు చెప్పిన వినినంతన వేద పడక వివరింపబడు కనికల్ల నిజము తెలిసిన ప్రత్యేకంగా చెప్పారు. ఏమంటే వినడం నేర్వగలిగిన వాడు కూడా వాడే ఉత్తమం. ఎందుకంటే 10 మంది మాటలు చెప్తారు, అన్ని మాటలు వినేకూడదు. ఏది వినాలో ఏది వినకూడదో వాడికి తెలియాలి. వాడినే ఏది ధర్మమో ఏది న్యాయమో ఏది వైదికమో ఏది శాస్త్రమో తెలుసుకుని దాన్ని వాడు అనుసరించాలి. అలా వినగలిగిన వాడు కూడా వాడే నేర్పడి. అలా వినగలిగితే ఇక్కడ మీకు అమృతధార సిద్ధంగా ఉంది. మీరందరూ పొందడానికి భగవన్ నామం అనే అమృత శుభ సిద్ధంగా ఉంది. ఇప్పుడు భగవత్ కథలోకి మనమందరం అడుగు పెడుతున్నాం అనుకో. చాలా ముఖ్యమైనటువంటి ఘటం. ఇంతలాగా నేను చెప్పింది ఎందుకు చెప్పానంటే వినడం గురించి చెప్పాను. వినాలంటే శ్రద్ధ పుట్టాలని చెప్పాను. ఈ మార్కండేయ పురాణంలో ఈ అమ్మవారి చరిత్ర అంతా కూడా చెప్పబడింది. ఏమిటంటే దుర్గా, ఇందాక చెప్పారు కదా, దుర్గతి నుండి దుర్గముల నుండి కాపాడేటువంటి తల్లి దుర్గా. ఆ అమ్మవారి చరిత్ర ఇందులో ఉంది. మార్కండేయ మహర్షి మొత్తం మనకి 80,000 మంది మహర్షులు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు 80,000 మంది మహర్షులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వేదముని వేద ధర్మాన్ని ఎప్పుడూ వాళ్ళ తపస్సులతో వాళ్ళు కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి అదే పని, ఇంకా రెండో పని లేదు. వాళ్ళు చేసేదల్లా ఏంటంటే వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిరంతరం కాపాడుతూ ఉంటారు. ఆ 80,000 మంది మహర్షులలో మార్కండేయ మహర్షి ఒకరు ఉన్నారు. ఏమంటే పూర్వకాలంలో మనకి అనేక మన్వంతరాలు కాలం గురించి కూడా గురువు గారు చెప్పారు. మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకి కాలం మనం లెక్క పెట్టుకున్నాం అనుకోండి, సూక్ష్మ కాలం, చాలా చిన్న కాలం. అంటే మనకి తెలిసింది క్షణం, కానీ క్షణం కన్నా చిన్న కాలం ఉంది. త్రుటి యుక్తం ఆ పైన క్షణం, దానికన్నా చిన్న కాలాలు సూక్ష్మ కాలాలు ఉన్నాయి. ఇలా కొన్ని క్షణాల కాలం, 1 నిమిషం అయితే, కొన్ని నిమిషముల కాలం, కొన్ని ఘడియలు అయితే, కొన్ని ఘడియల కాలం 1 రోజు అవుతుంది. అదేమంటే గంటలు చెప్పలేదని అనకండి. ఇప్పుడు లెక్క మారింది. పాశ్చాత్యులు మనదైన కాలగణనని వాళ్ళు అటు నుంచి ఇటు మార్చి చెప్పారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక ఘడియ కాలం అంటే తిప్పి మార్చారు. ఎలాగా 60 నిమిషములు 1 గంట, 24 గంటలు 1 రోజు. మీరు లెక్క చూస్తే మీకు అక్కడే అర్థం ఎప్పుడు. కానీ మన కాలగణన అలా ఉండదు. మనకి ఘడియలో కాలాన్ని లెక్కిస్తారు. ఘడియలు, ఈ ఘడియలు 2 ఘడియలు 1 ముహూర్త కాలం కింద లెక్క. 12
ఒక రోజు పుట్టుకోలేదు. పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, భార్య, పిల్లలు, మనవలు, ధనవాసులు అన్నీ ఉన్నాయి. కానీ ఈయన దగ్గర ఒక గుణం ఉంది, గొప్ప గుణం, చాలా గొప్ప గుణం. ఏమిటంటే దాన గుణం. ఆయన దగ్గర ఉన్న దాన్ని యోగ్యులైన వాళ్ళందరికీ కూడా చక్కగా దానం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు కొడుకులు ఆయన ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఉన్నదంతా దానం చేసేస్తే నాకు అనుగ్రహం ఎక్కడిది, ఈ ఆస్తులన్నీ కరిగిపోతాయి, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కొడుకులు ఇంట్లో వెళ్ళగొట్టేశారు. తండ్రి ఏమని, అతనార్జించుకున్న ఆస్తే అయినా దానం చేయడానికి అర్హత లేదు నీకు, మేము ఇబ్బంది పడతామని కొడుకులు ఆయన్ని ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. ఈ సాగర్ని అనే రాజుగారు అలాగే ఆ సమాధి అనే పేరు దగ్గర వైశ్యుడు కూడా ఒక చోట కలుసుకున్నాక వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈయన నా బంధువులే పట్టుకుని దిగంగా నిలబడాలి. దేవుడు పట్టుకోవాలి అంటే అప్పుడు భగవత్ పాదములే శరణాగతి. ఎంతటి వాడికైనా ఈశ్వర అనుగ్రహ కష్టాలు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఇక్కడ ఆయన కొన్ని మాటలు చెప్తారు. ఏంటంటే కొన్ని నీకు మానవుడు అంటే తెలుసు. సాధారణంగా ఒక మనిషి తన తోటి మనిషి జీవితాన్ని వాడు అంచనా వేయగలుగుతాడు. సంపాదనను బట్టి ఆస్తిని, ఆస్తిని బట్టి జీవితాన్ని, జీవితాన్ని బట్టి ఆలోచనని అంచనా వేయగలుగుతాం. కానీ ఇవన్నీ ఎలా వచ్చేకుంటే ఎవరికి ఎప్పుడు డబ్బులు ఇప్పటికిప్పుడేది కాదు. ఇప్పుడు మనం బ్యాంకు వెళ్ళి చక్రాలు సంతకం పెట్టేస్తే డబ్బులు ఇచ్చేస్తారా? అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండదు, అకౌంట్ లో బ్యాలెన్స్ జీవితం వెళ్ళదు. కూర్చోబెట్టి ఆహారం ఎవరికి రాదు. వాడి ప్రయత్నం వాడు చేయవలసిందే. నీళ్లు ఉన్నంతసేపే మొక్క, నీళ్ళు ఎడిపోతే మూడే, అక్కడ మొక్క ఉండదు, చెట్టు ఉండదు. జలసిరి ఉన్నంతసేపే వేళ్ళు ఇచ్చేది రాకపోవాలి. కానీ రావణాసుడిని దుర్యోధనుడిని కాదు. అందుకని లోకంలో ఏదిగా గొప్పది, సర్వకాలాల్లో సర్వ విషయాల్లో అన్నింటా గొప్పది ఏంటి? ధర్మే సంతానాన్ని కొట్టుంది. అయితే తద్వారా వృద్ధి కలుగుతూ ఉంటుంది. పక్షుల్లోనైనా ఎవరిలోనైనా సరే ప్రతి ప్రాణి. అయితే ఇలా వెళుతూ అది కాలాన్ని బట్టి బతుకుతుంది. అందులో రెండు వాటి విషయం. ఒకటి మాట్లాడడం. మరి ఏ ప్రాణికి లేదా అదృష్టం, ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడగలిగే సౌలభ్యం ఉంది. మరి ఏ ప్రాణి భావం వ్యక్తీకరణ చేయగలమో తప్ప పూర్ణంగా మాట్లాడలేదు. ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలడు. అయితే ఏంటది? ఏంటది మనిషి మరి జ్ఞానం. ఆ జ్ఞానము చాలా గొప్పది. ఆ జ్ఞానము చేతనే ఫండమెంటల్ గా బ్రతకడం లాగా, మనిషిగా బ్రతకడం లాగా, ప్రకృతిలో ప్రాణిగా కాదు, దానిపైన మనిషిగా బ్రతకడం ఎలాగో వీడికి తెలుస్తుంది శాస్త్రాధ్యయనం. ఈ శాస్త్రార్థ కాలం 24 గంటల కాలంలో 8 గంటలు నిద్రపోయింది తీసేయండి. ఇంకొకనంత 16 గంటలు. 16 గంటల్లో ఒక 8 గంటలు ఉద్యోగాలకు లేదా ప్రయాణాలు ఇవన్నీ పోయి 10 గంటలు తీసేయండి. అయ్యా నేను బయట వెళ్ళాలంటే రావడం టైం పడుతుందని అన్నారంటే 3 గంటలు, 6 గంటలు, 8 గంటలు ఉద్యోగం, మొత్తం 10 గంటలు తీసేయండి. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? 6 గంటలు. ఈ 6 గంటల్లో కూడా భోజనం, టిఫిన్, భోజనం చేయడంలో నాకు ఇంకో 2 గంటలు, 3 గంటలు పోయింది అనుకోండి. ఇంకా ఓం నమస్కారాయ. ఓం ఐం మార్కండేయ నమః స్వాహా. ఓం సావర్ణేశ్వర జన యోగమ అక్కక్షరేశః యశాయ దత్తత్తం వస్తరాత్రదామ స్వాహా. రాజాన భావేన యథామన్ మంత్రాధుః సభభవ మహాభాగ సావర్ణస్తనో స్వాహా. వైశ్యవాద స్వాహా. వైశ్యవత్తన్నో ధరణాంగునే స్వాహా. రారేన రస్తశరః భారతాధుః హే రక్షణమైతారే పుత్రేయ రాజమే ధర్మ స్వాహా. రాజకేన రస్తశ్చాత్తబంధవే స్వాహన్నవే తులత్రాణాం గుసరాత్మకాం స్వాహా. విశ్వాసోదరార్థవసత్తమహావిత్తాంతో ధాన్యాయ విధానన్యేన సంవిధాం స్వాహా. చక్రవర్వైశ్యవార్థమో స్వాహా. స్వాహా. ప్రశ్నమిచ్చామి ఏకమనస్వరత్ స్వాహా. సస్పజిత్తాయత్నాం వినామవత్తం గతాద్యస్య రాజ్యాన్యే స్వభిదే స్వభిస్వాహా. లోమే ధాన్యస్య వేదం మణిభక్తమా అయంజనగతః పుత్రే దానే ధత్యే సదాభ్యః స్వాహా. సంజక్తస్య భారతే భారతే ఏవమేషు భారతత్వాప్యర్థనో స్వాహా. మహారాజా ప్రభావేన సంసారస్యధికారిణ తన్నాత్రస్వయకార్యో యోగనిద్రాజపదే స్వాహా. హరే కృష్ణ సమ్మోక్యతే జగదో జ్ఞాననామవిదేదాంధుదే భగవదే నమః స్వాహా. మహాజనః ప్రయచ్చతే దయాభృత్యైన ప్రజగైత్రాజం స్వాహా. హరే కృష్ణ సతతో నమః. భక్తాయ ప్రణమాస్మదా. సాంగాయ సమర్వాణాయ
सघृतौ इम तथा बालवेधा स्वाहा देवानां संभवस्ते सुरांशदास्ता संसरेणां तेनो राजवृद्धवान् काम्यलोकिनं प्रापमाहिषात्मदा स्वाहा शक्तिं ददौस्ये भदाघनः मानवत्तरां शापमानगोणे तथेषधे स्वाहा पाञ्चकलसादपराधमः तदौस्ये सहस्राक्षो घण्टा वैरामदामिकजात् स्वाहा आत्मनादिवोदन्नं वासुदेवानि परप्रजादशानां लोकब्रह्मावण्डलं स्वाहा ओमेशरजरस्मिन् दिवाग्रः कालस्य दत्तवान् कट्यं तस्यासत्तमो ఈ పెద్దవాళ్ళు మీకు మంచి చెప్పారు. దాన్ని పెడతీని పెట్టడం వల్లే వేరే వేరే మాటలు లేకపోతే వేరే మాటలు వేరే పనే లేదు. కేవలం అయితే ఏమీ లేని అజ్ఞానం కూడా ఆకర్షిస్తుంది. ఆ మాయని అది మాయాన్ని గుర్తుపట్టడం కూడా ఎవరికి जय बोलो माता महारानी की काली परादेवता को परमेश्वरी की అయితే అది మాలింది గురువు కదా మాలింది అది పడింది. మామూలు మనవాళ్ళదైతే కానీ అది ఎక్కడి నుంచి ఈ యుద్ధంలో పరమ దేవతలు మళ్ళా స్థుతి చేస్తారు. ఎవరిని స్థుతి చేస్తారండి దేవతలు? ఎవరిని స్థుతి చేస్తారు దేవతలు? సంహారం అంతా అసలు సంహారం అంతా చేసినవారు అదేమా ఇక్కడ ఉన్నారు అందరూ. రాక్షసుల్ని చంపినవారు అమ్మగారేనా? మరి ఇప్పుడు ఎవరిని స్థుతి చేయాలి? ఇప్పటిదాకా మీరు ఏదైతే అమ్మవారి వైభవాన్ని విన్నారో దానంతటినీ వాళ్ళు ఉపాసన చేశారు. ఆ ఉపాసన చేసిన వాళ్ళిద్దరినీ అమ్మవారు అనుగ్రహించారు. అనుగ్రహించినప్పుడు ఎలా అనుగ్రహించారంటే సమాధి ఒకటే మాట అన్నాడు.
నాకు ఈ ఐహికమైన సుఖముల పట్ల ఏమాత్రం కోరిక లేదు. నాకు కావాలి చెప్పాలి, అందరూ చెప్పండి. పూర్ణ సంకల్ప ప్రకారేణ మయా కృత మహాపర్వణి పుణ్యకాలే ఈ పరదేవత ప్రీత్యర్థాత్మాయ జన్మే దయోనీరో బ్రహ్మస్వారేణ పూర్ణాహుతిముత్తమాంజహాది పూర్ణాహుతేమేవాప్నోతి యమేవ ప్రతిష్ఠతి. జై బలమద మహారాజ్ఞికి పరాదేవత మహారాజ్ఞికి. మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. అందరికీ కూడా ప్రసాదం అమ్మవారికి నైవేద్యం ద్వారా అంతా కూడా అందరూ ఇక్కడ గురుగారికి మరి ఎలా వెళ్తున్నారా అలా చుట్టూ కదా తిరగాలి. ప్రసాదం తీసుకుని వెళ్ళండి మా అందరం. పిల్లలు పెళ్లికి వెళ్ళారు, అన్నవరం పెళ్లికి వెళ్ళారు. అదే 11 గంటల మొత్తం పెళ్లికి వెళ్ళి పిల్లలు పంపిస్తున్నారు. పిల్లలతో చూసుకుంటారు. ప్రకృతి స్వరూపిణి శారదా రాజ్య సర్వానన
పంచప్రేతాశనాసేన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానాగరూపిణి జాగరణి సహంతి తేజసాత్మిక సప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ సంహారిణి రుద్రరూప శిరోధానకరి స్వరీహరి సదాశివ అనుగ్రహర పంచవృక్షపరాయణ బాణమండల మధ్యస్థ వైఖరి ధనమాలిని పద్మాసన బలవతి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాద్ బ్రహ్మగీత జనని కర్ణా సంగవిదాయిని